హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను టయోటా ఇన్నోవా తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా లొకేషన్ వచ్చేసి పాల్వంచ అండి. తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ. ఈ పాల్వంచ వచ్చేసి హైదరాబాద్కి 290 కిలోమీటర్లు, ఖమ్మానికి 90 కిలోమీటర్లు, వరంగల్కి 140 కిలోమీటర్లు, విజయవాడకి 140 కిలోమీటర్లు అండి ఈ పాల్వంచ వచ్చేసి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి టయోటా ఇన్నోవా 2.5 V వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్ తీసుకురావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్నట్లయితే 2012 డిసెంబర్ అండి. ఈ కార్ రిజిస్ట్రేషన్ అయింది 2013లో అయితే అయింది. ఫ్రెండ్స్, ఈ కార్ సీ బుక్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2028 దాకా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,96,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఫ్రెండ్స్, ఈ రీడింగ్ అయితే జెన్యూన్ రీడింగ్ అని నేను చెప్పలేను, ఎందుకంటే ఈ కార్కి అయితే నేను షోరూమ్ ట్రాకింగ్ అయితే తీపించలేదు. నాకు దగ్గరలో షోరూమ్స్ అయితే ఏమీ లేవు, అందుకనే షోరూమ్ ట్రాకింగ్ అయితే తీపించలేదు. ఓనర్ కార్లో ఉన్నటువంటి ట్రాకింగ్ రీడింగ్ అయితే నేను మీకు చెప్తున్నాను. ఈ కార్కి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ కూడా సెకండ్ ఓనరు. ఈ ఓనర్ వచ్చి ఫస్ట్ ఓనర్ దగ్గర అయితే కొన్నారు. అక్కడ నుంచే అక్కడ మెకానిక్ని, సెకండ్ ఓనర్ మెకానిక్ని చూపించుకొని ఇంజన్ బాగుందన్న తర్వాతే సెకండ్ ఓనర్ అయితే ఫస్ట్ ఓనర్ దగ్గర నుంచి సెకండ్ ఓనర్ అయితే కొన్నారు. 1,96,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్, గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఈ కార్కి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఇంజన్. ఫ్రెండ్స్, ఈ కార్ ఇంజన్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉందండి. ఇంజన్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఫ్రెండ్స్, ఈ కారు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. ఫ్రెండ్స్, 1,96,000 కిలోమీటర్లు తిరిగిన ఈ కార్కి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ బయటికి రావట్లేదు. ఫ్రెండ్స్, ఇంకొకటి, ఇన్నోవా ఇంజన్ అనేది 5 లక్షల నుంచి 6 లక్షల దాకా తిరిగిద్ది. చాలా గట్టి ఇంజను, వెంటనే తొందరగా అయితే బోరికి రాదు. 5-6 లక్షల దాకా తిరిగిద్ది. టైం టు టైం మెయింటెనెన్స్ మంచిగా చేస్తే ఏ కార్ అయినా మీకు 4 లక్షలు, మారుతి సుజుకి కంపెనీ మారుతి సుజుకి అయినా 4 లక్షలు తిరిగిద్ది. ఇటు చూపి టైం టు టైము మీరు ఏ కార్ అయినా మంచిగా మెయింటెనెన్స్ చేస్తే మీకు చాలా మంచిగా తిరిగిద్దండి. ఈ కారు ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. అలాగే క్లచ్ ప్లేట్లు కూడా చాలా బాగున్నాయి. ఇంజన్ పికప్ కూడా చాలా బాగుంది. అలాగే బాటం వరకు కూడా ఎటువంటి సౌండ్స్ అయితే లేవు, ఎటువంటి నాయిస్ అయితే లేదు. ఇంటీరియర్లో కూర్చొని కారు తోలుతుంటే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. బాటం వరకు కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ కార్ టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్లు కూడా 80 నుంచి 90% అయితే ఉన్నాయి. 80% టైర్లు అయితే ఉన్నాయి. అలాగే ఈ కార్ వీల్స్ చూసుకున్నట్లయితే ఎలై వీల్స్ ఉన్నాయి ఈ కార్కి. ఫ్రెండ్స్, ఈ కారు మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి 12 నుంచి 13 దాకా అయితే మైలేజ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ కారు మైలేజ్ 12 నుంచి 13 దాకా అయితే మైలేజ్ వస్తుంది. ఏసీ చూసుకున్నట్లయితే ఫుల్ వర్కింగ్లో ఉంది. ఫ్రంట్ ఏసీ వెన్స్ కానీ బ్యాక్ ఏసీ వెన్స్ కానీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి. చిల్డ్ ఏసీ వస్తుంది, మంచి ఏసీ అయితే ఫుల్ వర్కింగ్లో ఉంది. కొద్దిగా నాకు లైట్గా నత్తి ఉంటుందండి, కొద్దిగా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, అలాగే ఈ కార్లో కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, పవర్ స్టీరింగ్ ఉంది. పవర్ స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. కొన్ని పవర్ స్టీరింగ్స్ ప్రాబ్లం ఉంటాయి. పవర్ స్టీరింగ్ ప్రాబ్లం ఉంటే 10,000 నుంచి 20,000 దాకా డబ్బులు అనేది మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ కార్కి అయితే ఎటువంటి పవర్ స్టీరింగ్ ప్రాబ్లం అయితే లేదు, చాలా స్మూత్గా ఉంది. అలాగే పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ ఉన్నాయి, మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. ఫ్రెండ్స్, సెంట్రల్ లాకింగ్ ఉంది, సింగిల్ కీ అయితే ఉంది. ఇంకొక కీ కూడా ఉంది, కానీ 2 కీలు ఉన్నాయి. ఈ కార్ ఫైనల్స్లో ఉంది. రిమోట్ కీ వచ్చేసి ఫైనల్స్ వాళ్ళ దగ్గర ఉంది. ఫైనల్స్ ఉంది, కొద్దిగా క్లియర్ చేసి అయితే ఇస్తారు, అప్పుడు ఆ కీ అయితే వచ్చిద్దండి. ఫ్రెండ్స్, ఈ కార్కి 2 కీలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే 1 కీ అయితే ఉంది, 1 కీ ఫైనల్స్ వాళ్ళ దగ్గర ఉంది. ఫ్రెండ్స్, కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100లో 70% అయితే ఉన్నాయి. అలాగే ఫుల్ మ్యాటింగ్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ కార్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్లో వస్తాయండి. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్లో వస్తాయి. ABS యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఈ కార్లో అయితే ఉందండి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ABS యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఉంది. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ కారు నాన్ యాక్సిడెంట్ అండి, ఎటువంటి యాక్సిడెంట్లకు అయితే గురి కాలేదు. ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయిందండి. అలాగే బ్యాక్ ఉన్న గ్లాస్ కూడా చేంజ్ అయిందండి. కానీ డోర్ కూడా ఏమీ వర్క్ అయితే జరగలేదు. బ్యాక్ డోర్ గ్లాస్ అయితే ఎందుకు మారిందో అయితే తెలియదు, మరి ఏమన్నా రాయి తగిలితేనో దేనివల్ల అయ్యి ఉంటుంది. కానీ డోర్ అయితే వెనకాల డిక్కీ డోర్ అయితే ఏమీ ప్రాబ్లం అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ మారింది, బ్యాక్ ఒక గ్లాస్ మారింది. కారుకి లెఫ్ట్ సైడ్లో వెనకాల డోరు గ్లాసు ఒకటి మారిందండి. అంతేగాని ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు.
చిన్న చిన్న టచ్అప్లు 1-2 అక్కడక్కడ పెయింటింగ్లు అయితే పడ్డాయి, గీతలు పడ్డాయని పెయింటింగ్ అయితే వేయించుకోవడం జరిగింది. కొద్దిగా ఇక్కడ బంపర్ అయితే ప్రాబ్లం ఉందండి, కొద్దిగా బంపర్ అయితే పగిలింది. మీకు వీడియోలో మొత్తం చూపిస్తాను, ఒకసారి చూపిస్తాను నేను ఫ్రెండ్స్. కారు మొత్తం అయితే ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి, బాడీ పరంగా అయితే ఒరిజినల్గా ఉంది ఈ కారు, మీకు ఎటువంటి ప్రాబ్లమే లేదు ఫ్రెండ్స్. ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, 10 నెలలు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఈ కార్కు ఉంది. ఈ కార్ మీద కొద్దిగా ఫైనల్స్ ఉంది, క్లియర్ చేసి ఇస్తానైతే కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఈ కారు ఓనర్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నాకు సగం దూరం విజయవాడ దాకా తెచ్చిస్తే నేను విజయవాడ దాకా వెళ్ళి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కార్లు అమ్ముకోవాలి అనుకున్నా సరే నాకైతే ఫోన్ చేయండి, నేనే మీ దగ్గరకు వచ్చి కార్లు తీసుకొచ్చి ఈడ పెట్టి అమ్మటం జరిగిద్ది. ఎంతో కొంత కమిషన్ అయితే నాకు ఇవ్వండి, చాలా నిజాయితీగా తీసుకుంటా ఈ కమిషన్ కూడా ఫ్రెండ్స్. ఈ కార్ కాస్ట్ వచ్చేసి 8 లక్షల రూపాయలు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్, 8 లక్షల రూపాయలు ఈ కార్ ధర వచ్చేసి. టాప్ ఎండ్ వేరియంట్ అండి, 8 సీటర్ కారు, 8 సీట్ల కార్ ఇది. 8 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఇచ్చాను, 8639774450 నా నెంబర్ ఇచ్చాను. ఒకవేళ నేను ఎత్తకపోతే మాత్రం పక్కన వేరే నెంబర్ ఉంది, అది రసూల్ అని మా బామ్మర్ది నెంబర్, అతనికి ఫోన్ చేయండి. ఈ కారు ఫైనల్ ధర అయితే చెప్తారు ఫ్రెండ్స్. మీకు ఢిల్లీ కార్లు కావాలంటే డిస్క్రిప్షన్లో వెంకటన్న నెంబర్ ఇచ్చాను, వెంకటన్నకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఎత్తకపోతే వెంకటన్నకు ఫోన్ చేయండి ఢిల్లీ కార్ల కోసం. అతను మీకు ఎప్పుడు వెళ్తాం ఏందనేది షెడ్యూల్ చెప్తారు. అతనికి ఫోన్ చేయండి, అతను మీ నెంబర్లన్నీ రాసుకొని ఉంటాడు. మేము మిమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ మంచి మంచి కార్లు అయితే ఇప్పిస్తాము ఫ్రెండ్స్. ఇదైతే 8 లక్షల రూపాయలు. మీకు ఒకసారి కారు మొత్తం చూపిస్తా, చలో వచ్చేయండి ఫ్రెండ్స్. టయోటా ఇన్నోవా 2.5 V వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్, 2012 డిసెంబర్ బండి, 13 రిజిస్ట్రేషను, AP37 BQ3699. ముందు 36 అనేది నెంబర్ అయితే పోయింది ఫ్రెండ్స్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి డెంట్స్ సొట్టలు అయితే ఏమీ లేవు, చిన్న చిన్న స్క్రాచెస్ కనపడనట్టుగా అయితే ఉన్నాయి. 2012 కారు కాబట్టి అదంతా కామన్ అండి. ఇక హెడ్ ల్యాంప్స్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి ఫ్రెండ్స్. ఒకసారి బంపర్ అయితే పగిలింది లైట్గా, ఇదైతే కొద్దిగా ఇదొకటే, ఇంకా అంతకు మించి అయితే ఏమీ లేదు. కొద్దిగా బంపర్కి స్క్రూ ఫిట్టింగ్ కూడా ఉంది. ప్రతి ఒక్కటి చిన్న చిన్నది కూడా చూపిస్తూ ఉంటాను నేను ఫ్రెండ్స్. ఇదండి కారు లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే ఏమీ లేవు. చిన్న చిన్నవి 1-2 కనపడినట్టుగా ఉన్నాయి. అవి అమ్ముకునే వాళ్ళు ఎవరు చూపించరు, కానీ నేను చూపిస్తాను చూడండి. కనపడనట్టుగా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. ఒకసారి ఫ్రంట్ టైర్లు చూడండి, 80% 90% టైర్లు అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఉన్నాయి. టైర్లు కూడా వేపించుకోవాల్సిన అవసరం లేదు, మీరు తీసుకొని తోలుకోవటమే బండి అయితే ఫ్రెండ్స్. బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. బ్యాక్ వీవింగ్ అయితే ఇలా ఉంది, AP37 BQ3699 కార్ నెంబర్ వచ్చేసి 2.5 V వేరియంట్ ఫ్రెండ్స్. స్పాయిలర్ ఉంది మీకు మంచిగా. ఒకసారి రూఫ్ పైన చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇది టెయిల్ ల్యాంప్ ఒకటి పగిలిందని పగిలిపోయింది, వేపించుకుంటే చాలా మంచిది. మీకు బ్యాక్ బంపర్ కూడా ఉంది. ఇటుపక్క కార్కి రైట్ సైడ్ టెయిల్ ల్యాంప్ అయితే చాలా బాగుంది. వెనకాల ఎటువంటి డెంట్స్ ఎటువంటి సొట్టలు అలాంటివి అయితే ఏమీ లేవు, చాలా నీట్గా ఉందండి ఫ్రెండ్స్. అలాగే కార్కి రైట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. కార్కి రైట్ సైడ్లో గీతలు సొట్టలు అయితే అవి ఏమి లేవండి. చిన్న డెంట్ ఇక్కడ ఉందండి చూడండి, వెనకాల డోర్కి చిన్న డెంట్ ఉంది అంతే అండి, అంతకు మించి అయితే ఏమీ లేవు. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది కార్ సస్పెన్షన్. టైర్లు చూడండి, 80-90% టైర్లు ఉన్నాయి. టైర్లు అయితే వేయించుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదు ఫ్రెండ్స్. అలాగే మీకు పవర్ విండోస్ అయితే 4 వర్కింగ్ ఉన్నాయండి. సీట్ కవర్స్ 100లో 70% ఉన్నాయి. సీట్ కవర్స్ కూడా వేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అరే దీని తాళం ఏది తీసుకున్నా, అది కాదు, అది పట్టుకుని దగ్గర పెట్టు ఫ్రెండ్స్. ఒక్కసారి మీకు రీడింగ్ అనేది చూపిస్తాను చూడండి. 1,96,412 కిలోమీటర్లు అయితే తిరిగిందండి కారు. అలాగే వీడియో ప్లేయర్ ఉంది, మీకు సినిమాలు కూడా చూసుకోవచ్చు. మ్యూజిక్ సిస్టమ్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది. ఈ కార్కి 2 ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే స్టీరింగ్ కంట్రోల్స్ కూడా మీకు అంటే బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కంట్రోల్స్ ఇలాంటివి అయితే వస్తాయి ఫ్రెండ్స్. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. ఇదండి ఫ్రంట్ వ్యూ వచ్చేసి. అలాగే బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. సీట్లు చూడండి ఒకసారి ఫ్రెండ్స్, ఎటువంటి డ్యామేజ్ అయితే బ్యాక్ సీట్లో ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. అలాగే ఫుల్ మ్యాటింగ్ కూడా ఉందండి మీకైతే. 8 సీటర్ కార్ అండి.
కిరాయిలకి మీరు ఒకవేళ కావాలన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే కిరాయిలకి తిరిగినటువంటి కారు అయితే కాదు, ప్రస్తుతానికైతే ఇది ఫ్యామిలీకి వాడినటువంటి కారు. ఒకసారి పంపించారు మనకి ఆంధ్రా నుంచి అమ్మి పెట్టమని. చూడండి డిక్కీ అనేది, డోర్ల లైనింగ్ కూడా అంతా బాగుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒక్క డోర్ మాత్రమే డిక్కేసేరా, కొద్దిగా ఇక్కడే డోర్ కొద్దిగా లైట్గా డోర్ వర్క్ ఒక జానమందం జరిగింది అంతే అండి. ఒక జానమందం అయితే డోర్ వర్క్ అయితే కొద్దిగా జరిగింది అంతే అండి. ఏమి మీకు లేదు, కానీ నేను చిన్నవి కూడా చూపిస్తాను కాబట్టి చూపిస్తున్నాను. డోర్ వర్క్ ఆ కొద్దిగా జరిగింది, అది పెద్ద విషయం కాదు ఫ్రెండ్స్. ఒకసారి మీకు బానెట్ ఎత్తు, ఒకసారి బానెట్ ఎత్తి ఇంజన్ చూపిస్తాను, అలాగే ఇంజన్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను. తొందరగా స్పీడ్గా, టైం లేట్ అయింది ఫ్రెండ్స్. బ్యాటరీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి, స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏమీ లేదు. ఇంజన్ చూడండి ఒకసారి, ఇంజన్ ఆయిల్ ఎటువంటి లీకేజీలు అయితే ఏమీ లేవండి. ఇంజన్లో అయితే మీకు చాలా బాగుంది. ఏబిఎస్ కూడా ఉంది, మంచి వర్కింగ్లో ఉంది ఏబిఎస్ అయితే. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఈ కార్కి అయితే లేదు. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. చాలు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఆపరా ఫ్రెండ్స్, చూసారుగా ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. అరే ఇది ఒకసారి మళ్ళా ఇంజన్ మళ్ళీ ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేయి ఫ్రెండ్స్. మళ్ళీ మీకోసం ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నా చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది. పుల్లబెట్టి ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఆఫ్ చేసేయి ఇంజన్, చేసేసి రా ఒకసారి. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే మీకు ఏమీ లేదండి. పైన సెకండ్లో పడుతున్నాయి చూడు. 2012 డిసెంబర్ బండి, 13 రిజిస్ట్రేషన్, 1,96,000 తిరిగింది. 2028 దాకా పేపర్లు ఉన్నాయి. బండికి అయితే ఎటువంటి పెట్టుబడి అయితే లేదు, చాలా నీట్గా ఉంది కార్ అయితే. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం పాల్వంచ రావాలి నా దగ్గరికి. ఇది కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ, తెలంగాణ స్టేట్ అండి. 8 లక్షల రూపాయలు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ కూడా ఉంది. కింద టైటిల్లో నా నెంబర్ ఇచ్చాను, నేను ఫోన్ ఎత్తకపోతే నా పక్కనే మా రసూల్ అయితే నెంబర్ ఉంటుంది, అతనికి చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ బాయ్, జై హింద్.